Madam, good morning, madam. Very good morning. Heartily welcome to Zoom section, madam. Thank you, sir. Thank you so much. Thank you, madam. Thank you so much, madam. Continue, madam. Disturbance వస్తే నేను చెప్తాను. Okay, sir. Thank you, sir. Thank you, madam. Thank you. Leaders, good morning. First of all, నాకు ఈ అవకాశం ఇచ్చిన my upline Sunita madam and my top upline Kavita madam, my mentor Manisha madam, BB madam, Pandu sir, total MSR association కి and downlines కి thank you so much and good morning. లీడర్స్ ఈరోజు టాపిక్ ఏంది మంది అని అంటే పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్. మనం బిజినెస్లో ముందుకెళ్ళాలి అని అంటే మన ఆలోచనల మీదనే అది ఆధారపడి ఉంటుంది. మనం ఆలోచించే విధానం ఎట్లుంది, పాజిటివా నెగిటివా? పాజిటివ్ అయితే ముందుకు పోగలుగుతాం, నెగిటివ్ అయితే ఆగిపోతాం. సో దాన్ని అధిగమించి ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలి అనుకునేటాళ్ళకి ఈరోజు నా టాపిక్ కొంచెం ఒక 1% యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఇంకా ఎవరైనా మీ డౌన్లైన్స్ వచ్చేటట్టుంటే ఒక్కసారి మళ్ళీ ఒకసారి కాల్ చేయండి, చెక్ చేసుకోండి ఒకసారి వచ్చారో లేదో. థ్యాంక్ యూ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాజిటివ్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది, నిజంగా మరి పాజిటివ్గా ఆలోచించడం వల్ల లైఫ్ చేంజ్ అయిపోతుందా, బిజినెస్లో ముందుకెళ్ళగలుగుతామా అని క్వశ్చన్ చేసుకుంటే 100కి 1000% అది వర్కౌట్ అవుతుంది. కానీ దాన్ని బిలీవ్ చేయం మనం. మనం దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అని అంటే నెగిటివ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఒక మంచి ఆలోచన వచ్చినా కానీ నిజంగా అవుతుందా అవ్వదా అని మన మైండ్ని మనమే కన్ఫ్యూజ్ చేసి నెగిటివ్లోకి తీసుకెళ్తాం. సో ఆటోమేటిక్గా మనకు వచ్చే రిజల్ట్స్ ఎట్లుంటుంది అని అంటే నెగిటివ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మనల్ని ఎవరు నడిపిస్తున్నారు అని క్వశ్చన్ చేస్తే ఏమంటారు? మనల్ని మన కాళ్ళు నడిపిస్తున్నాయి అంటారు, అది భూమి మీద. కానీ మన లైఫ్లో ముందుకెళ్ళాలి అని అంటే మనల్ని ఏం నడిపిస్తుంది అని అంటే మన ఆలోచనలు. అది పాజిటివ్ ఆలోచనలు. అది పాజిటివ్ ఉన్నదా నెగిటివ్ ఉన్నదా, ఏ దారిలో మనం వెళ్తున్నామని ఫస్ట్ మనం గ్రహించుకోవాలి. వాట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్? అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? ఏదైనా కానీ మన ముందున్న ఒక పరిస్థితి ఎంత డేంజర్ జోన్లో ఉన్నా కానీ దాని నుంచి కూడా పాజిటివ్ తీసుకోవాలి. ఎంత నెగిటివ్, ఎంత ప్రమాదకరంలో ఉన్నా కానీ మన ముందున్న ఒక పరిస్థితి ఏదైనా కానీ దాని నుంచి పాజిటివ్ తీసుకోవాలి. అంతా మన మంచికే, ఏదైనా కానీ ఏం జరిగినా కానీ మన మంచికే. ఎగ్జాంపుల్, మనం ఏమనుకుంటా ఉంటాము అని అంటే మన బిజినెస్లో ఒక చిన్న ఇష్యూ వచ్చింది, ఏదంటే ఒక ఎగ్జాంపుల్ ఒక మీటింగ్కి వెళ్ళాలనుకోండి, ఒక ప్రాబ్లం ఏదో ఒకటి అడ్డం వచ్చింది. మన మైండ్లో 80% నెగిటివ్ థాట్స్ రిలీజ్ అవుతాయి, ఓన్లీ 20% మాత్రమే పాజిటివ్ థాట్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకు అని అంటే మనం ఎక్కువ నెగిటివ్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి. ఒక అడ్డంకి ఏదైనా వచ్చినప్పుడు దాంట్లో మనం పాజిటివ్ వెతుక్కొని మనం అనుకున్న ఆ గమ్యానికి ఏదైతే వెళ్ళాలి అనుకొని మనం ముందుకెళ్ళినాము అని అంటే వెళ్ళిపోతాం. లేదు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అయ్యో ఎట్లా అనేసి దాన్నే ఆలోచించుకుంటా కూర్చున్నామంటే నీకు ఆ ప్రాబ్లం క్లియర్ కాదు, నువ్వు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళలేవు. మరి దాన్ని అధిగమించుకోవాలి అని అంటే కొంచెం మైండ్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంది అని అంటే ఏమైనా చేయగలుగుతాము. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎతుక్కోవాలనుకుంటే సొల్యూషన్ ఎతుక్కుంటాం. లేదంటే ఆ ప్రాబ్లమ్‌ని ఇంకా పెద్దది చేసుకోవాలంటే పెద్దది చేసుకొని దాన్ని పెద్దగా ఒక ప్రాబ్లమ్ ముందు పెట్టుకొని ఇంట్లో కూర్చుంటాం. లేదు, ఆఫ్టర్ ఆల్ ఇది చిన్న ప్రాబ్లమ్ అనేసి మనం దాన్ని అధిగమించి ముందుకెళ్ళినాము అనంటే దారి కనబడతది. లేదు అనంటే అట్లనే ఉంటది. ఎగ్జాంపుల్, బయట ఫుల్లు వర్షం పడుతుంది. బాబుకి ఇంట్లో ఫీవరొస్తుంది. ఎక్కువ ఫీవరొస్తుంది బాబుకి. తగ్గుతలేదు. హాస్పిటల్‌కెళ్ళాలి. హాస్పిటల్‌కి తీసుకొనెళ్తావా? లేకపోతే ఇంట్లో పెట్టుకుంటామా? ఖచ్చితంగా ఎళ్ళాల్సిన సిట్యుయేషన్ ఉందక్కడ. వర్షం పడుతుంది బయట. మరి తడిచిపోతాం గదా బయటికెళ్తే. ఇంట్లోనే ఉంటే అయిపోలే? కానీ బాబుకి తగ్గాలి, బాబు మీద నీకు ప్రేముంది గాబట్టి
నువ్వు ఏదన్నా జేస్తావు. నువ్వేం జేస్తావు మళ్ళా? బండి ఎవరిదన్నా అడిగి తీసుకెళ్తావా? లేదంటే ఆటో బుక్ చేసుకుంటారా? లేదా నడుచుకుంటా పోతారా? తడుచుకుంటా పోతారా? ఎట్లా పోతారో మీకే తెలవదు. హాస్పిటల్‌కైతే ఎళ్తారు. ఎందుకంటే ప్రేముంది పిల్లల మీద. వర్షం వచ్చిందని ఇంట్లో కూసోము గదా! కానీ ఇప్పుడు ఒక మీటింగ్‌కి రండి, ఒక క్లాస్‌కి రండి, ఒక దగ్గరికి అటెండ్ అవ్వండి అనేసి ఏదన్నా అప్లై నుంచి ఒక వాయిస్ ఏదన్నా వచ్చింది అనంటే, వర్షం పడుతుంది. హెల్త్ బాలేదు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ కారణాలనే ఎతుకుతావు. దీన్ని బట్టి ఆలోచించండి. ఎక్కువ నెగెటివ్ థాట్స్ వస్తున్నాయా? లేకుంటే పాజిటివ్ థాట్స్ వస్తున్నాయా? లేజీనెస్. ఆ లేజీనెస్ తోటి నెగెటివ్‌లోకెళ్ళిపోతుంది మైండు. దాన్ని కొంచెం పక్కకు పెట్టేసేయండి. అది గాదు నా లైఫు. అరే! ఎందుకు నా బాడీ ఇట్లుంది? ఇంత లేజీగుంటుంది. లేసి జూమ్ ఇనాలన్నా గాని లేజీనెస్. పడుకోనింటాం జూము. కూసోనింటే ఏమైతది? బాడీ అనేది పడుకోబెడతది. అంటే నెగెటివ్ థాట్ అనేది రిలాక్స్ అవ్వు. నిమ్మలంగా పడుకొని విను అంటది. పడుకున్నాక నిద్రపుచ్చుతది. కూసోనిని లేకుంటే బయటికెళ్ళి కొంచెం నడుచుకుంటా వినండి. అతి తక్కువొస్తది ఆలోచన. అంటే దీనికెక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం గాబట్టి నెగెటివ్‌కి. నెగెటివే ఎక్కువ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో, అట్లా గాకుండా కొంచెం పాజిటివ్‌గా ఎక్కువ పాజిటివ్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చినాము అనంటే, ఖచ్చితంగా పాజిటివ్ వేలోనే ఎళ్తది మైండ్. ఎందుకు అనంటే, అది మనం ఎట్లా చెప్తే అట్లింటది. మనం చెప్పినట్టు మైండ్ ఇంటది. మైండ్ చెప్పినట్టు మనం ఇనాలి అనంటే ఏది గూడా చేయలేము. ఎంత నెగెటివ్ ఒచ్చినా గానీ దాన్ని అధిగమించి పాజిటివ్‌గా ముందుకెళ్ళినాము అనంటే, ఖచ్చితంగా రిజల్ట్స్ ఒస్తది 100%. ఏది జరిగినా నెగెటివ్ జరిగిందా? పాజిటివ్ జరిగిందా? ఏదైనా గానీ మన మంచి కోసమే అని జెప్పి ముందుకెళ్ళినాము అనంటే 100% సక్సెస్ అనేది ఉంటది లీడర్స్. ఆహ్, చాలామంది ఏం చేస్తా ఉంటారంటే బాడీని స్ట్రాంగ్ జేస్తా ఉంటారు. ఎట్లా? జిమ్‌కెళ్ళడం గానీ, యోగాలు జేయడం గానీ, లేకుంటే వెయిట్ లాస్ అవ్వాలని గానీ బాడీని స్ట్రాంగ్ జేస్తా ఉంటారు. కానీ బాడీ ఏదన్నా ఒక శారీరకంగా ఒక ప్రాబ్లమ్ ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్ ఏదన్నా వచ్చింది అనంటే దాన్ని తట్టుకోగలుగుతది. అదే మానసికంగా ఏదన్నా ఒక కష్టమొచ్చింది అనంటే తట్టుకోలేకపోతున్నారు. దానికి నెగెటివ్ ఆలోచనలు జేస్తున్నారు. నాకే ఎందుకిట్లా అవుతుంది? అందరికవుతది అట్లనే. నీకొక్కరికే గాదు, అందరికి అట్లనే అవుతది. కాకపోతే వచ్చిన ఆ నెగెటివ్ ఆలోచనల్ని పక్కకు పెట్టేసి, పాజిటివ్ ఆలోచనలతోటి ముందుకెళ్తున్నారు గాబట్టి సక్సెస్ ఒస్తుంది. కొంచెం మన మనసుకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్న, ఎంత పెయిన్ ఉన్నా గాని దాన్ని స్ట్రాంగ్ జేసుకొని, మైండ్‌ని స్ట్రాంగ్ జేసుకొని ముందుకెళ్ళినాము అనంటే రిజల్ట్స్ అనేది చూడగలుగుతాం. ఒక సీక్రెట్ ఉంటది లీడర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేసి ఒక సీక్రెట్ అనేది ఉంటది. ఇది నిజంగా వర్కౌట్ అవుతదంటే 100% వర్కౌట్ అవుతది. వర్కౌట్ చేస్తే అవుతది. అది ఎట్లా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. అంటే మనం ఏది కోరుకుంటే అది జరుగుతది. మన యూనివర్స్ అది మనకిస్తది. కాకపోతే దాన్ని మనం బిలీవ్ చేయం. కొంచెం ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఇది అర్థమైంది అనంటే ఆగరు. అర్థం కాలేదు అనంటే అది అంత ఎక్కదు. కొంచెం అర్థం చేసుకోనికి ట్రై చేయండి. ఈ సీక్రెట్‌ని ఎవరు యూజ్ చేస్తారు ఎక్కువ అంటే పెద్ద పెద్ద టాప్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు. కోటేశ్వరులు ఉంటరు గదా! పెద్ద పెద్ద వాళ్ళు ఉంటరు గదా! మరి వాళ్ళకెందుకు వర్కౌట్ అయింది? మనకెందుకు వర్కౌట్ కావట్లేదు ఇది అనంటే, మనం వర్కౌట్ చేయట్లేదు. వాళ్ళు ఎప్పుడు గూడా నెగెటివ్ ఆలోచనలు రానీయకుండా ఓన్లీ పాజిటివ్ ఆలోచనలే చేసుకుంటా ముందుకెళ్తారు గాబట్టి, పెద్ద పెద్ద వాళ్ళకి ఈ సీక్రెట్ అనేది యూజ్ అయింది. ముందుకెళ్ళగలుగుతున్నారు. వా అంటే సక్సెస్ అయిన పీపుల్స్ ఆలోచనలు ఎట్లుంటాయి అనంటే, ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఒక అవకాశం ఏదన్నా నాకు అంటే అంతకు మించిన అవకాశాలు నాకు రావాలి అన్న పాజిటివ్ ఆలోచనలుంటాయి. మంచి ఇల్లు కట్టాలి, మంచి కారు కొనాలి, మంచి డబ్బు సంపాదించాలి. నేనొక ఉన్నత స్థాయిలో ఉండాలి అన్న ఆలోచనలుంటాయి గాబట్టి, ఎనీ టైమ్ నిరంతరం ముందుకెళ్ళగలుగుతున్నారు. దాన్ని యూజ్ చేస్తున్నారు గాబట్టి, అది వర్కౌట్ అవుతుంది. మనం ఏం జేస్తున్నాము అనంటే, అమ్మో! మనతోటవుతదా? మనం చేయలేం. మన మైండ్ అట్లా చెప్తదనమాట. తప్పు మనది గాదు. మన మైండ్ అట్లా చెప్తది. అది అట్లా హీల్ చేస్తది. నీతోటి గాదు. నువ్వు బిజినెస్ జేస్తావు. నీతోటవుతదా? ఇప్పటికే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదన్నా అంటే ఆహ్, ఏదన్నా ఒక దగ్గరికెళ్ళాలి అన్నప్పుడు నీకు హెల్త్ బాలేదు గదా! ఇంట్లో ఉండు. నెక్స్ట్ టైమ్ వెళ్దువులే. ఆ నెక్స్ట్ టైమ్ కాస్త పుణ్యకాలం కాస్త గడిచిపోతదంటారు గదా! అట్లనమాట. అంటే మన బ్రెయిన్ బాడీకి చెప్తది. దాన్ని ఇనొద్దు. పాజిటివ్‌గా ఆలోచించినాము అనంటే, ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నా గానీ దానికి పాజిటివ్ సొల్యూషన్ ఎతుక్కున్నాము అనంటే 100% ముందుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఈ పీపుల్స్ ఏం చేస్తారంటే అదే చేస్తారనమాట. నెగెటివ్‌కి చోటివ్వరు. ఓన్లీ పాజిటివ్ ఆలోచనలు చేసుకుంటా ముందుకెళ్ళిపోతారు. అది ఎట్లా అనంటే,
ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది వాళ్ళకు బాగా యూజ్ అవుతది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఉన్న ధనాన్ని ఎక్కువ 6% ధనాన్ని ఓన్లీ 1% పీపుల్స్ మాత్రమే దాన్ని పొందుతున్నారు. మరి మిగతా 99% పీపుల్స్ 4% మాత్రమే సంపాదించగలుగుతున్నారు. ఎందుకు అనంటే వాళ్ళకుండేది అవే 2 కాళ్ళు, చేతులు. మనకుండేది అదే 2 కాళ్ళు, చేతులు, ఒక తలకాయ. మరి వాళ్ళది వర్కౌట్ చేస్తున్నారు గాబట్టి వాళ్ళు ముందుకెళ్ళగలుగుతున్నారు. మనం చేయలేకపోతున్నాం. మరి అందరికుండేది ఎదుట ఒకటే అవకాశం, ఒకటే టైము, ఒకటే జీవితం. మరి వాళ్ళెందుకు ముందుకెళ్తున్నారు? మనమెందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం అంటే ఇక్కడ ఆలోచించండి. అది వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు గాబట్టి ఆ సీక్రెట్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది. మనం వర్కౌట్ చెయ్యట్లేదు గాబట్టి వర్తించట్లేదు. సక్సెస్ అవ్వాలి అనుకున్నోళ్ళకి ఏ కారణాలు కనపడవు. ఒక్కటే రూటు ఎంచుకున్నారు అనంటే, ఆ రూట్ అనేది హైవే అవుతది. 10 రూట్‌లు చూడొద్దు. 2 పడవల మీద కాళ్ళేస్తే నడవవు అంటారు గదా! అదనమాట మనం జేసేది. కష్టమా, నష్టమా ఏ ప్రాణం పణంగా పెట్టి అక్కడ పని జేసినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది 100% ఉంటది. వితిన్ 5 ఇయర్స్‌లో ఒక హైవే రూట్ అనేది మనకు పడతది. వాళ్ళదే చేస్తుండ్రు. స్టార్టింగ్ కష్టపడుతుర్రు గాబట్టి, ఇప్పుడు ప్యాసివ్ ఇన్‌కమ్ తీసుకొని పెద్ద పెద్ద వాళ్ళు పైనుండి వర్క్ చేపించుకుంటారనమాట. చేసే పొజిషన్‌లో లేరు. చేయించుకునే పొజిషన్‌లో ఉన్నారు. ఆ పొజిషన్‌కి వాళ్ళు ఎట్లా పోయిర్రు అనంటే, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఓకేనా? ఈ సీక్రెట్ అర్థం చేసుకుంటుర్రు గాబట్టే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతున్నారు. ఆహ్, మనుషుల మైండ్‌సెట్ మనది ఎట్లా ఉంటది అనంటే, ఏదన్నా ఒక ఇన్‌కమ్ లేనప్పుడు, ఒక అవకాశం లేనప్పుడు, దేవుడా నాకొక అవకాశాన్నివ్వు, ఒక ఇన్‌కమ్‌నివ్వు అని అడుగుతామనమాట. మన బిజినెస్‌లోకొస్తే టీమ్‌నైనా గాని ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు. నాకు టీమ్ రావట్లేదు అనంటారు. సరే. ఓకే. వచ్చింది. స్టార్ట్ అయింది టీము. వచ్చినంక వచ్చింది గదా! అది ఉంటదా? పోతదా? నిలబడతదా? నిలబడదా? నేను ముందుకెళ్ళగలుగుతానా? ఎళ్ళలేనా? నాకు ఇన్‌కమ్ వస్తదా? రాదా? అవతల వచ్చిందని నిరూపిస్తున్నారు గదా! వాళ్ళెక్కిన బస్సే మనం ఎక్కినాం గదా! వాళ్ళకొచ్చినప్పుడు మనకెందుకు రాదు? అన్న ఆలోచన రాదు. భయం స్టార్ట్ అవుద్ది. ఎక్కడైతే భయపడడం స్టార్ట్ అవుతామో, మన మైండ్ అదే దాన్ని రివీల్ చేస్తా ఉంటది. ఎక్కువ మన బ్రెయిన్‌కి ఏదైతే ఇస్తా ఉంటామో అది రివీల్ చేస్తా ఉంటది. ఆ భయంతోటి ఉన్న టీమ్‌ని కాస్త పోగొట్టుకొని ఇంట్లో కూసుంటాం. సో, అట్లా నెగెటివ్ థాట్స్ తెచ్చుకోకుండా కొంచెం పాజిటివ్ వేలో ఆలోచించినాము అనంటే 100% రిజల్ట్స్ అనేదుంటది. ఎగ్జాంపుల్ అంటారు గదా! అంటే పెద్దోళ్ళేమంటరు ఆహ్, తథాస్తు దేవతలుంటరు. ఎప్పుడు గూడా మంచి మాటలు మాట్లాడండి, చెడు మాటలు మాట్లాడకండి అని అంటరు. ఇది 100% వాస్తవం. వాళ్ళు తెలిసి పెట్టిర్రు. మనం దాన్నిప్పుడు పట్టించుకోవట్లేదు గానీ, అది వాస్తవం. అంటే ఎప్పుడు గూడా పాజిటివ్ ఆలోచనలు ఉండడం వల్ల ముందుకెళ్ళగలుగుతాం. అప్పట్లో దేవుళ్ళు మనకు తథాస్తు అంటారు. మంచి మాట్లాడితే అది మంచి జరుగుతది అంటారు గదా! 100% వాస్తవం అనే జెప్పొచ్చు. మన థాట్స్, మన ఆలోచనల మీదనే మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అతను బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకుతాడు. అంటే చచ్చిపోదామనో ఏదో దూకుతాడు. లేదా బై మిస్టేక్ పడతాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటది. కానీ ఆహ్, దానికి తెల్వదు గదా! అతను మంచి వ్యక్తి. అతన్ని బ్రతికించాలి. అతన్ని చంపేయగూడదు. అతన్ని బతికించాలి. మంచి పర్సన్ అని తెల్వదు గదా! గురుత్వాకర్షణ శక్తికి. దెబ్బలు తగులుతాయి ఖచ్చితంగా. అట్లా మన బ్రెయిన్ గూడా అంతే. మనం మంచోళ్ళమా? చెడ్డోళ్ళమా? దాంతో ఏం సంబంధం లేదు. చాలామంది అంటా ఉంటారు గదా! నేనెవ్వరికి చెడు జేయట్లే. నాకెందుకు ఇట్లా జరుగుతుంది? నేనంత హార్డ్ వర్క్ జేస్తున్నా. నాకెందుకు అట్లా జరుగుతుంది? షో ఆఫ్ జెయ్యొద్దు. ఎవరికి అంటే షో ఆఫ్ చేసి ఎవరికి చూపియాల్సిన అవసరం లేదు. నేను చేస్తున్నా అని నీ మనసుకు తెలిస్తే చాలు. నువ్వెంత పాజిటివ్ ఉంటున్నావా? ఎంత వర్కౌట్ చేస్తున్నావా? ఎంత వర్క్ చేస్తున్నావా? మనకు తెలిస్తే చాలు. అప్‌లైన్‌కు, డౌన్‌లైన్‌కు, మెంటర్స్‌కి వీళ్ళకి తెలియనవసరం లేదు. అంటే అవన్నీ చెప్పాల్సిన అవసరం గూడా లేదు. అదొక్కటే షో ఆఫ్ మైండ్ గూడా అంతే. చేస్తున్నా అని నటించేలాగా చేస్తది మన మైండ్. అది గాదు కావాల్సింది, చెయ్యాలి. పాజిటివ్‌గా ఎప్పుడైతే ఆలోచనలు చేస్తా, పాజిటివ్‌గా వర్క్ చేసుకుంటా ముందుకెళ్ళిపోయినామంటే హానెస్ట్‌గా నిజాయితీ మన మాటలలో నిజాయితీ, మన పనిలో హానెస్ట్ అది షో ఆఫ్ చేయనవసరం లేదు. ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ అనేది 100% కనబడతది. పైకి మన ఎట్లుంటాయనంటే ఆహ్, ఎక్కువ చూపిస్తాం చేస్తున్నట్టు.
ఏదో చూస్తున్నారా లేదా? నేను చేస్తున్నట్టు తెలుస్తుందా లేదా? అది అవసరం లేదు. మనసాక్షి తెలిస్తే చాలు. చేస్తున్నట్టు వర్క్ అంతే. ఓకేనా? లీడర్స్ మరి ఇప్పుడు ఈ సీక్రెట్‌ని పెద్ద పెద్ద వాళ్ళు రివీల్ చేసుకొని సక్సెస్ అయ్యిర్రు గదా! మరది ఎట్లా యూజ్ చేయాలి? అది నిజంగానే అది యూజ్ అవుతదా అనంటే 100% అది వర్కౌట్ చేస్తే యూజ్ అవుతది. మనకు చెప్తా ఉంటారు గదా! 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' అనేసి ఒక సీక్రెట్ ఒక అద్భుతమైన భూతం ఒచ్చి మనం ఏదన్నా అడిగితే దాన్ని చేస్తది అనేసి నమ్ముతా ఉంటాం గదా! టీవీలలో గూడా చూస్తా ఉంటారు పిల్లలు గూడా. సో, అది నిజమేనా అంటే 100% నమ్మితే నిజమవుతది. మనం అడగాలి యూనివర్స్‌ని ఫస్ట్. మనకేం గావాలి? మన మైండ్‌ని మనకేం గావాలి? ఎప్పుడు గావాలి? ఎలా గావాలి? అది అనేది పర్ఫెక్ట్‌గా మనకు క్లియర్ ఉంది అనంటే అది 100% అవుతది. ఎట్లా అనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకేదన్నా కావాలి. అంటే నేను ఈ మంత్‌లో ఈ టార్గెట్ నేను రీచ్ అవ్వాలనుకుంటున్నా. ఈ లెవెల్ నేను క్వాలిఫైడ్ అవ్వాలనుకుంటున్నా. రాసేయండి. పేపర్ మీద రాసుకోండి. 100% అది వర్కౌట్ అవుతదంటే అవుతది. కానీ మనమేం చేస్తాము అనంటే ఈ మంత్ నేనిదవ్వాలి అని ఒక్కటి మాత్రమే చెప్తారంతే. నెలంతా ఆలోచన ఉంటదంటే ఉండదు. మెల్లమెల్లగా డే 1 ఉన్న ఆలోచన ఎండింగ్‌కి ఉండట్లేదు. ఆ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. అదెందుకంటే నీ మైండ్‌కి నువ్వు అంటే పాజిటివ్‌నెస్ ఇవ్వట్లేదు. బ్రెయిన్ ఏం చెప్తుంది? అరే! ఎవరు కొంటలేరు, ఎవరు వింటలేరు, పీవీలొస్తలేవు. నేను ఈ మంత్ టార్గెట్ నేను రీచ్ అవుతున్నా. నేను ఈ లెవెల్ క్వాలిఫైడ్ అవుతున్నా. అన్న లోపలొచ్చే నెగెటివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో దాన్నంటిని పక్కకు పెట్టేసి నేను చేయగలుగుతా, చేస్తా. అవుతది. లాస్ట్ 29 రోజులు ఆ వర్క్ కాకున్నా ఓన్లీ ఒక్క రోజుంటది గదా! ఆ ఒక్క రోజు కూడా అవ్వచ్చు. మిరాకిల్ జరగొచ్చు. ఎవ్వరు వచ్చి ఎక్కడ కింద పీవీలు తీసుకొని ఎళ్ళిపోతారో తెలవదు. అంటే మన ఆలోచన అనేది అంత గట్టిగుంది అనంటే 100% అవుతది. మిరాకిల్ బిజినెస్ మనది. ఎప్పుడు ఏం జరుగుతదో తెలవదు. సో, మనమేం జేయాలి? నెగెటివ్ ఆలోచనల జోలికి పోకుండా ఓన్లీ పాజిటివ్‌గా ఉండడం వల్ల 100% ఇది వర్కౌట్ అవుతది. బిలీవ్ సిస్టమ్ ఫార్ములానే అది. నమ్మినవంటే సొమ్మవుతది. అని ఇప్పుడు మనకు కూడా చెప్తా ఉంటారు గదా! నమ్మితే సొమ్ముంది మన బిజినెస్‌లో అని. కానీ మనమేం జేస్తున్నామంటే, మన మీద మనకే నమ్మకం ఉండట్ల. ఇదవుతదా అనేసి. అలా గాకుండా నమ్మకం అనేది ఎట్లుండాలి అనంటే, ఇప్పుడు ఒకటేదైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాము అనంటే 100% 3 డేస్ తర్వాత, 4 డేస్ తర్వాత వస్తది ఇంటికి. అని ఎట్లయితే మనం నమ్మి అది ఆర్డర్ పెడతామో, మనం పెట్టినట్లు అది వస్తదో అట్లా ఉండాలనమాట. మనం ఆలోచనలు గూడా కష్టంగా చేస్తా ఉంటాం. అవుతదా? అవ్వదా? మన మీద మనకే డౌటు. ఏం పోతంది పోయేది ఒక మాటనే గదా! అవుతది అన్న మాట ఆలోచన మన మైండ్‌కి మనం ఎందుకు ఇయ్యట్లేదు? ఇచ్చి చూడు అవుతదేమో! అట్లా ఆలోచన గూడా చెయ్యకుండా నెగెటివ్ లేకపోతున్నాం. ఉండొచ్చు ఒక్కొక్కసారి టీమ్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. లెవెల్స్ గూడా అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. కామనే. అది వర్క్ జరిగే కొద్దీ, వర్క్ పెంచే కొద్దీ అవుతది. కొంచెం టైం పడతది. ఇప్పటికిప్పుడు మరి ఊహకి అందని ఆలోచనలు చేసినా గాని అవి కావు. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా ఉంటాం. కానీ ఆ ఒక్క స్టెప్ అయినా గాని ఎక్కాలి అనంటే ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఒక అయస్కాంతం లాంటిది మన మైండ్. ఏదైతే ఆలోచనలు ఇస్తా ఉన్నామో దాన్ని ఆకర్షించుకుంటది. అదే నీకు రివీల్ చేస్తది. నెగెటివా? పాజిటివా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిందనుకోండి. దేవుడిచ్చిండు. ఆ బిడ్డని దేవుడు కడుపులో వేసిండు. తల్లి 9 నెలల తర్వాత నాకు బిడ్డ పుడతదన్న నమ్మకం ఉంటదా? పుడతదో, పుట్టదో అన్నట్టుంటరా? లేదు గదా! 100% ఉంటది గదా! అక్కడ నాకు బాబు పుడతాడు. పాప గాని, బాబు గాని పుడతారనేసి ఉంటది గదా! మరి మనకు గూడా ఈ అవకాశం దేవుడిచ్చిండు. అంటే సక్సెస్ సక్సెస్‌ని గూడా ఇచ్చిండనమాట. అంటారు గదా! "నారు పోసిన దేవుడు నీళ్లు పొయ్యడా" అనేసి. అవకాశం ఇచ్చిన దేవుడు సక్సెస్‌ని గూడా ఇస్తాడు. ఆ మధ్యలో జరిగేది ఉంటది గదా! కన్వర్జేషన్ అనేది మనం బిలీవ్ జేయాలి ఫస్ట్. నమ్మకంతోటి ఉన్నాము అనంటే 100% అవుతది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకొక బ్లూ కలర్ అంటే ఇష్టం. నేనెక్కువ ఒక డ్రెస్ గాని ఏదైనా గాని అంటే
ఒక కలర్, ఒక బ్యాగ్ గానీ, ఒక డ్రెస్ గానీ, ఏదైనా ఒక వాచ్ గానీ, ఏదైనా గానీ నేను బ్లూ కలర్‌లో నేను వేసుకుంటున్నా. ఎక్కువ నేను బ్లూ కలర్‌లో నేను ఇష్టపడుతున్నానంటే, నా ఫ్రెండ్ ఉన్నారు. ఎవరైనా నాకేదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారంటే, ఏ కలర్ ఇస్తారు అంటే బ్లూ కలరే ఇస్తారు. సో, మన ఆలోచనలు గూడా అంతే. ఎప్పుడు గూడా మనం పాజిటివ్‌గా ఆలోచిస్తా ఉన్నాం. నాకది గావాలి, ఇది గావాలి అని జెప్పి పాజిటివ్ థింకింగ్‌లో ఉన్నాము అనంటే, దేవుడు గూడా మనకి అదే ఇస్తాడు. నెగెటివ్ ఆలోచనలలో ఉంటే నెగెటివే ఇస్తాడు. ఒక్కోసారి ఏం చేస్తాయి మొత్తం డీలే చేస్తాయి మన ఆలోచనలనేటియి. నీతోటి గాదు, నువ్వు జెయ్యలేవు, టీమొస్తలేదు, ఆగిపోతుంది, నువ్వు గూడా ఆగిపో. ఇది గాదు, ఇది నీకసలు వర్కౌటే గాదు. నువ్వు వేరే జాబ్ చూసుకో. అసలు మానేసేయి ఇది. అని మానేసి ఫెయిల్ అయిన పీపుల్స్ ఉన్నారు గదా! వాళ్ళని ఎగ్జాంపుల్స్ చూపిస్తది. మైండ్ అంత డేంజర్ ఉంటది. ఫెయిల్ అయినోళ్ళని చూపిస్తది. కానీ అది గాదు నాది. నేనందుకు రాలేదు. నాకు ఈ అవకాశం వచ్చింది అనంటే, నాకు ఈ అదృష్టం ఉంది దీంట్లో. తినే రాత నాకుంది గాబట్టే నాకు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చిండు. దాన్ని నేను నిలబెట్టుకోవాలి అని జెప్పి ముందుకెళ్ళినాము అనంటే సక్సెస్ ఒస్తది. ఆ ఫెయిల్ అయిన వాళ్ళు మనల్ని చూపిచ్చుకొని వాళ్ళు గూడా ముందుకొచ్చేదానికి ఛాన్స్ ఉంది. మరి మనమే కూసున్నాం ఇంట్లో అనంటే ఏం జేయలేం. ఒక మీటింగ్‌కి రావాలంటే సాకులు, ఒక జూమ్‌కి రావాలంటే సాకులు, ఒక క్యాంప్‌కి రావాలంటే సాకులు. దేవుడిచ్చిండు అవకాశాన్ని. దే ఒక అప్‌లైన్ నుంచి ఒక ఫోనొస్తుంది అనంటే దేవుడు పంపిస్తుండు అదంతే. అప్‌లైను ఎవరో తెలవదు. ఎందుకు చేస్తుండు కాలు. డైరెక్ట్ దేవుడొచ్చి రమ్మని గుంజుక రాలేరు గదా! బయటికి నిన్ను. కొడతా ఉంటారు అప్‌లైన్స్ ఫోన్‌లు. కానీ ఎత్తం. ఎత్తినా గాని సాకులు. దేవుడు గూడా చూస్తాడు, వదిలేస్తాడు. ఒక రోజంటూ అప్‌లైన్ కాల్ చెయ్యకపోతే, ఒక రోజంటూ అప్‌లైన్ నీ ఇంటికి రాకపోతే, దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్టే గదా! మరవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అనంటే, మన ఆలోచనల మీద. అంటే మైండ్ అట్లా జేస్తుంది. మరి నెగెటివ్‌కి బానిసవుతావా? లేకుంటే పాజిటివ్‌గా ముందుకెళ్ళి అప్లైన్ చెప్పినట్టు ఇని సక్సెస్ అవుతావా? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మనకి అవకాశం వచ్చింది. ఈ అదృష్టం మనకు దొరికిందని ఎంఎస్ఆర్ గురువుగారు చెప్తా ఉంటారు. ఇది 100% నిజం. ఇప్పుడు మనం ఉన్నాం. మన పిల్లలకి వాళ్ళ తలరాత బాగుండాలి, పిల్లలు బాగుండాలని చెప్పి ఎన్నో ముక్కులు ముక్కుతా ఉంటాం. ఎంతో కష్టపడతా ఉంటాం. కానీ మనం ఇప్పుడు మొక్కిన మొక్కుకో, మనం ఇప్పుడు పడ్డ కష్టానికో రేపు మన పిల్లలకి ఒక అవకాశం దొరికింది అనంటే దాంట్లో మన పాత్ర గూడా 100% ఉంటది. మరి మన తల్లిదండ్రులు చేసిన పుణ్యానికి మనకి దొరికింది గదా! మరి మనమెందుకు నెగెటివ్ చేసుకుంటున్నాం దాన్ని? నెగెటివ్ ఆలోచనలకి ఎందుకు పోతున్నాము? నిజం లీడర్స్ ఎట్లా చేస్తది మన మైండు అనంటే అది డేంజర్ జోన్‌లోకి పోయినామంటే చాలా డేంజరు. నెగెటివ్ థాట్స్ అనేటియి చాలా డేంజర్. ఇప్పుడు పోతా ఉన్నాం. అమ్మో! నాకు రోడ్డు మీద పోతున్నాం. నాకు యాక్సిడెంట్ అవుతదేమో! నాకేమన్నా అవుతదేమో! నాకేదైనా ప్రమాదం జరుగుతదేమో! 100% అవుతది. ఒద్దు. ఆ ఆలోచనలొద్దు. ఏం గాదు. సేఫ్‌గా పోతా, సేఫ్‌గా వస్తా. పాజిటివ్ సిగ్నల్ ఇవ్వాలి మైండ్‌కంతే. ఇప్పుడు బిజినెస్‌లో గూడా అంతే. ఏ నెగెటివ్ థాట్స్ అవసరం లేదు. వచ్చింది అవకాశం ముందుకెళ్ళిపోవాలి అంతే. కష్టాలు, కన్నీళ్లు కామన్‌గొస్తాయి అంతే. అవన్నీ పాజిటివ్‌గా తీసుకొని ముందుకెళ్ళినామంటే సక్సెస్ 100% ఉంటది. అవుతదో కాదో, వస్తదో రాదో అనంటే సక్సెస్ గూడా అట్లనే ఉంటది. లేట్‌గా రావట్లేదు సక్సెస్. మనం లేట్ చేయడం వల్ల అది లేట్ అవుతుంది అంతే. కంప్లెయింట్స్ చేస్తా ఉంటాం. ఎంత మన బ్రెయిన్ కంప్లెయింట్స్ చేసే కొద్దీ ఆ! కంప్లెయింట్‌లోనే ఉండిపోతదంతే. అది క్రియేట్ చేసుకుంటా పోవాలి. ప్రాబ్లమ్‌ని సొల్యూషన్ చేసుకుంటా పోవాలి గానీ, ఇంకా ప్రాబ్లమ్‌ని ఎక్కువ క్రియేట్ చేసుకోవద్దు గదా! సాల్వ్ చేయాలి. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉంటారు. మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఏదన్నా ఒకటుంది తీసుకొస్తారు మన దగ్గర. అది సాల్వ్ చేయాలనా? లేకపోతే అరే! ఇది చాలా కష్టంగుంది. ఇది రాదు అనంటే నీకే కష్టంగుందా? అది అందరికి కష్టంగుంటదా? అది నీకు రాదు కాబట్టి అది కష్టంగుందని జెప్తున్నావు. కానీ అక్కడ ప్రాబ్లమ్ ఏదైనా సొల్యూషన్ వచ్చిందా దానికి అనంటే రాలే. నీకు రాలే. ఎవరినైనా తెలిసినోళ్ళని అడిగి చెప్పు బాబుకి. లేదంటే ట్యూషన్‌కి పంపించి వాళ్ళ చేత జెప్పించు. లేదంటే యూట్యూబ్‌లో, గూగుల్‌లో చూసి ఆ ప్రాబ్లమ్ క్లియర్ జెయి. అంటే ఇన్ని దారులున్నాయి గదా! ఇన్ని దారులల్లోకి పోదు మైండు. అరే! ఇది నాకు రావట్లేదు. ఇది వదిలేసేయి. దీంతో ఇది వదిలేసి వేరే దాన్ని ఎంచుకో అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సో, మన మైండ్ గూడా అట్లా చెప్తా ఉంటది. ఒక ప్రాబ్లమ్ వచ్చింది అనంటే, దానికి ప్రాబ్లమ్స్ ఎతుకుతా ఉంటది గానీ, సొల్యూషన్స్ ఎతకదు. కానీ, దాన్ని అధిగమించి పాజిటివ్ థింకింగ్‌లో మనం ఆ వేలో వెళ్ళినాము అనంటే, ఆ ప్రాబ్లమ్‌కి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతది.
మనం ఆలోచించే విధానం ఎట్లుంది? నిజాయితీగా, పాజిటివ్‌గా శక్తి అంటారు గదా! ఇంక మాటే మంత్రం. మాటే మంత్రం అని అంటారు పెద్దవాళ్ళు. ఆ మాట ఎట్లుంది? పాజిటివా? నెగెటివా? నిజాయితీగా ఒక మాటలో నిజాయితీ, హానెస్ట్‌నెస్ ఉంది అనంటే ముందుకెళ్ళగలుగుతాం. ఇంకొకటేందంటే లీడర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్నింగ్ లేస్తాము. బండి కానీ, లేదంటే ఒక కారు గాని బయటికి తీయాలనుకుంటున్నాం. దానికేదో చిన్న ఆహ్, చొట్ట పడ్డది. ఏదో సంథింగ్ పైనుంచి రాయి పడ్డదో, లేకుంటే పిల్లలు ఆడుకుంటుంటే ఏదైనా బాలు పడ్డదో, సంథింగ్ ఇదయింది. అప్పుడు మన మైండ్ ఎట్లా పోతది అనంటే, అర్రే! ఇగ ఆ రోజు మొత్తం ఇగ నెగెటివే. ఇగ నాకు పొద్దున్నే లెగంగానే ఇట్లా అయింది. ఈ రోజంతా నాకు బాలేదు అన్న ఆలోచన అనేది వస్తది. ఇగంతే ఏ పని గూడా ఏదైనా కాలేదంటే, నాకు అంటే మైండ్ చిరాకులోకెళ్ళిపోతదనమాట. ఆ చిరాకు అనేది ఇంకా డే మొత్తం ఉంటది. పడుకున్నా గాని అదే ఇంగ నాకింతే ఈరోజు ఇట్లా ఈరోజు నేను ఏం పని జేసినా గాని నాకు కాదు అన్నట్టే ఉంటాం. అక్కడ బండికి మాత్రమే పడింది సొట్ట. మనిషికి కాదు గదా! మనిషికి ఏ ప్రాబ్లమ్ గాలేదు గదా! అది ఆ పాజిటివ్ థింకింగ్ అనేది తీసుకోవాలి. మనిషికేదన్నా అయిందంటే అసలు ఆ డే నువ్వు ఉండవు గదా! నువ్వేం చేయలేవు గదా! ఏం గాదు. నేను బానే ఉన్నా గదా! అదేముంది ఆఫ్టర్ ఆల్ తీసేస్తే పోతది. లేదంటే అది గాకపోతే ఇంకొకటి కొనుక్కుంటాం. నేను మంచిగున్నా గదా! అని జెప్పి. అట్లా ఏ ప్రాబ్లమ్‌నైనా గాని సొల్యూషన్ ఎతికినాము అనంటే సొల్యూషనే కనబడతది. అందుకే పాజిటివ్ ఉన్న వాళ్ళతోటి తిరగండి. పాజిటివ్ మాట్లాడే వాళ్ళతోటి స్పెండ్ జేయండి. నెగెటివ్ వద్దు అనేసి ఎందుకు జెప్తారు పెద్దవాళ్ళు. మంచి వాళ్ళతో దోస్తానం జేయండి అని. వాళ్ళ బుద్ధులే మనకు గూడా వస్తాయి. నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడండి. మైండ్ మొత్తం ఖరాబ్ అయితది. ఓకే లీడర్స్. ఈ ప్లాట్‌ఫార్మ్ దెలవదు. ఇది నాకు కొత్త. ఏం జెప్తే అది చేసుకుంటా ఎళ్ళిపోతా. పని చేయాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. నిత్య విద్యార్థిలాగా ఎప్పుడు గూడా నేర్చుకుంటూ, నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోతా. నాకు సక్సెస్ ఒస్తది. నాకు తిరిగే లేదు అని ఒక స్ట్రాంగ్ మైండ్ తోటి ఇన్వాల్వ్ అయ్యి చేసినాము అంటే లీడర్స్ ఖచ్చితంగా రిజల్ట్స్ అనేదొస్తది. ఒక రోజు అంటూ మనదుంటది. ఇంకొకటి ఒక చిన్న బాబు ఉంటాడంట. ఆ బాబు ఎప్పుడు గూడా సాడ్‌గా ఉంటే వాళ్ళ అమ్మ, నాన్న లేదన్నా చెప్పినా అంటే లేజీగుంటాడు. సాడ్ గాదు లేజీగుంటాడనమాట. వాళ్ళ అమ్మ, నాన్న ఏం చెప్పినా బయటికి లేదన్నా ఒకటి కొనుక్కరమ్మన్నా గానీ, ఏ పో నేను బోలేను. బండి ఇయ్యి పోతా. లేదంటే
నాతోటి కాదు, నేను బిజీగా ఉన్నా, నాకు బాగలేదు, కాలు నొప్పి, చేయి నొప్పి ఏదో ఒక సాకులు చెప్తా ఉన్నాడంట. అంటే ఏం చెప్పినా గాని ఆ పిల్లోడనేది యాక్సెప్ట్ చేయకుండా ముందుకు పోకుండా ఏదో ఒక సాకు చెప్తా ఉండడం వల్ల వాళ్ళ అమ్మగారికి ఒకసారి అనిపించి ఒక గురువు దగ్గర జాయిన్ చేపియాలి ఇతన్ని. ఇట్లయితే కాదు అని చెప్పి ఒక గురువు దగ్గరికి పంపించిందంట. ఆ గురువుగారు ఏం చెప్పారంట, ఒక వజ్రాన్ని ఒక ఆయుధాన్ని ఇచ్చి, ఈ ఆయుధంని ఏ ఇనుము మీద పెట్టినా గాని అది బంగారంలాగా మారిపోతది. నువ్వట్లా ట్రై చేసి చూడు. నీకు డబ్బులు గావాలి గదా! అంటే నీ ఖర్చులకి నీకు డబ్బు గావాలి గదా! నువ్వు సంపాదించనీకి లేజీగుంటున్నావు గదా! నీకు కావాల్సింది డబ్బే గదా! అని జెప్పి అది ఇవ్వడం వల్ల తీసుకొనొచ్చిండంట. ఇంటికి తీసుకొచ్చిండంట. నైట్ అయింది. ఈ టైంలో ఎక్కడ పోయి నేను ఇనుము ఎక్కడ తెచ్చుకోవాలి? రేపు చూద్దాంలే అనేసి పడుకున్నాడంట. మార్నింగ్ లేసి ఇంత ఎర్లీ‌గా పోయి ఎట్లా తెచ్చుకోవాలి? మళ్ళీ టిఫిన్ జేసి నిమ్మలంగా పోయి కొనుక్కొచ్చుకుందాము అనేసి అనుకున్నాడంట. టిఫిన్ జేసి నిమ్మలంగా అటు ఇటు ఉండంగా లంచ్ టైమ్ అయిందంట. తిన్నాంక మైండ్ ఏం జెప్పిందంటే, "తిన్నావు గదా! ఇప్పుడే జరసేపు పడుకో" అన్నదట. సో, అట్లా టైమ్ అంతా వేస్ట్ చేసుకొని పోలేకపోయిండు. ఈవినింగ్ అయింది. ఆ గురువుగారు మళ్ళీ వచ్చి దాన్ని తీసుకోవడం జరిగిందంట. ఏది ఆ ఆయుధాన్ని, ఏదైతే పవర్ ఉన్న ఆయుధాన్ని తీసుకోవడం జరిగిందంట. "అదేంది గురువుగారు, నేనింకా ఎళ్ళలేదు, తెచ్చుకోలేదు. అప్పుడే తీసేసుకుంటే ఎట్లా?" అని అడిగితే, "మూర్ఖుడా, నిన్నిచ్చినా నీకు. ఒక అవకాశం నీకు నిన్నిచ్చినా, దాన్ని నీ లేజినెస్ తోటి నువ్వు యూజ్ చేసుకోలేదు. అయిపోయింది నీ టైము. ఇచ్చేసేయి" అని జెప్పి తీసుకున్నాడంట. ఇక్కడ చూడండి, ఒక లేజినెస్ తోటి, ఒక నెగెటివ్ తోటి వచ్చిన వజ్రాయుధం లాంటి ఒక అవకాశాన్ని వదిలేసుకున్నాడు ఆ బాబు. సో, మనం గూడా అట్లే జేసుకుంటున్నాం. కొంచెం నెగెటివ్ ఆలోచనలు పక్కకు పెట్టి కొంచెం లేజినెస్ పక్కకు పెట్టాము అనంటే 100% రిజల్ట్స్ ఒస్తది. ఆలోచించే విధానం ఎట్లుంది? పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? దాంట్లో నెగెటివ్ వల్ల మనం ఎంత ముందుకెళ్ళగలుగుతాం? వేలల్లో థాట్స్ ఒస్తా ఉంటాయి, నెగెటివ్ థాట్స్ రోజుకి. 80% నెగెటివ్ థాట్సే వస్తాయంట రోజుకి. ఓన్లీ 20% మాత్రమే పాజిటివ్ థాట్స్ అనేటివి వస్తాయంట. ఆ 20%లో మనకేదైతే యూజ్ అవుతదో దాన్ని పట్టుకొని ముందుకెళ్ళి ఆ నెగెటివ్‌ని మొత్తం తీసేసినాము అనంటే 100% రిజల్ట్స్ అనేది వస్తది. ఓకే లీడర్స్. నాకు తెలిసిన వేలో నాకు తెలిసినంత ఒక 1% నేను ఇవ్వగలిగినాను. దాంట్లో మీకు యూజ్ అయింది పాజిటివ్ మాత్రమే తీసుకోండి. నెగెటివ్‌ని వదిలేసేయండి. ఓకే లీడర్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో